హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను పంచ్ నీడిల్‌లో థ్రెడ్‌ని ఎలా లోడ్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ థ్రెడ్ వచ్చేసి నేను రంగోలీ థ్రెడ్, కాటన్ థ్రెడ్‌ని అయితే తీసుకున్నాను. వుడెన్ లూప్‌తో పాటు ఒక కాటన్ వైట్ క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే లూప్‌లో క్లాత్‌ని అయితే ఫిక్స్ చేస్తున్నాను. క్లాత్ ఎంత టైట్‌గా అయితే ఫిక్స్ చేసుకుంటామో అంత ఈజీగా మనం వర్క్‌ని అయితే చేసుకోవచ్చు. వీలైనంత టైట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్‌ని తీసుకునేటప్పుడు కూడా నీడిల్ సైజ్‌ని గమనించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడిల్‌లో థ్రెడ్‌ని లోడ్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది ఈజీగా మూవ్ అవ్వాలి. ఇప్పుడు నేను తీసుకున్న థ్రెడ్‌లో 6 లేయర్స్ అయితే ఉంటాయి. నేను మిడిల్ నీడిల్‌ని ఆప్షనల్‌గా తీసుకున్నాను కాబట్టి నేను దాంట్లో 3 లేయర్సే తీసుకుంటాను. ఇక్కడ నేను నెంబర్స్‌ని అయితే చూపిస్తున్నాను కదా. చిన్న స్టిచ్ కావాలంటే మనం నెంబర్‌ని తగ్గించుకోవాలి. స్టిచ్‌ని బట్టి నెంబర్స్ అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్‌ని లోడ్ చేయడానికి స్ప్రింగ్‌ని అయితే ఎంటర్ చేశాను. పైన టిప్ నుంచి మనము కింద టెయిల్ వరకు ఆ స్ప్రింగ్ అయితే రావాలి. ఆ స్ప్రింగ్ మిడిల్‌లో థ్రెడ్‌ని అయితే ఎంటర్ చేసుకోవాలి. థ్రెడ్ ఎంటర్ చేయడం అయిపోగానే యథావిధిగా స్ప్రింగ్‌ని అయితే బయటకు తీసేయాలి. చూస్తున్నారు కదా వీడియోలో. నీడిల్‌లో అయితే ఎక్కించాము, కాకపోతే ఐలో ఎక్కించలేదు కాబట్టి రిటర్న్ ఆ స్ప్రింగ్‌ని మనము ఐలో ఎంటర్ చేసి అదే విధంగా ఇప్పుడు చూపించిన విధంగానే థ్రెడ్‌ని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. ఇది పిల్లో కవర్స్‌కి కానీ, కుర్తాస్‌కి మనం ఏ క్లాత్‌కి అయితే ఆ క్లాత్‌కి మనము కావాల్సిన సైజులో ఏ ఫ్లవర్ అంటే ఆ ఫ్లవర్‌ని గీసుకోవచ్చు. ఈజీగా ఈ పంచ్ నీడిల్‌తో డిజైన్స్‌ని అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ బిగినింగ్ కోసం ఒక స్ట్రెయిట్ స్టిచ్‌ని అయితే వేస్తున్నాను. నీడిల్‌ని ఎంటర్ చేయగానే కింద థ్రెడ్‌ని అయితే మనము కిందికి తీసేయాలి. ఇక్కడ థ్రెడ్‌ని అయితే తీసేసాను. తీసేసాక ఒక్కసారి గమనించండి. నేను ఏ విధంగా అయితే పంచ్ చేస్తున్నానో మీకే అర్థమవుతుంది. జస్ట్ ఆ క్లాత్‌కి ఆ టిప్ అనేది టచ్ అవ్వాలి. తర్వాత మనం యథావిధిగా పైకి తీసుకొచ్చి కిందికి అనుకోవాల్సిందే. ఇది చెప్పడం కంటే ఇంకా మన చేతితో చేసుకోవడం చాలా ఈజీ. మనం ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు. నేను ఈ పంచ్ నీడిల్‌ని అయితే జీరో నాలెడ్జ్‌తో తీసుకున్నాను. ఒకసారి నేను ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని చదివి చూస్తే నాకు చాలా ఈజీగా అర్థమైంది. నేనైతే నా ఓన్‌గా చేసుకుంటున్నాను. కింద థ్రెడ్ విషయానికొస్తే చాలామంది అడుగుతున్నారు. బట్ దీనికి ఆన్సర్ అయితే ఎవ్వరు ఇవ్వలేదు. దీన్ని మనము కింద థ్రెడ్ అయితే ఏదైతే వచ్చిందో అక్కడ కట్ చేసుకొని మనము గమ్‌తోనైతే పేస్ట్ చేసుకోవాలి. గమ్‌తో పేస్ట్ చేసుకుంటే అది ఇక్కడ కదలడానికి ఉండదు. ఏదైనా తట్టుకున్నా థ్రెడ్ మొత్తం బయటికి రావడానికి ఉండదు. అది ఫిక్సిబుల్‌గా ఒకే దగ్గర అతికి ఉండిపోతుంది. ఇక్కడ ఇంకొక స్టిచ్‌ని అయితే చూపిస్తున్నాను. క్లియర్‌గా చూడండి. దీనికోసం నేను నెంబర్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్‌గా దీన్ని మనం ఎక్కడైనా క్యారీ చేసుకోవచ్చు. ఏ ప్లేస్‌లో అంటే ఆ ప్లేస్‌లో మనము ఈజీగా చేసుకునే ఈ పంచ్ నీడిల్‌ని మీరు మిస్ అవ్వకండి. నేనైతే మీషోలో తీసుకున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే వీడియో క్లియర్‌గానే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. మనకు థ్రెడ్ కాస్త టైట్ అయినా కానీ ఆ స్టిచ్ అనేది పడదు. ఇందాక చూశారు కదా, నాకు స్టిచ్ పడలేదు. నేను మళ్ళీ ఆ థ్రెడ్‌ని లూజ్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ అయితే వేస్తున్నాను. నాకైతే చాలా పిచ్చగా నచ్చేసింది. దీని గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.